సార్ అజయ్ గారు. సురేష్ గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి క్రెడిబిలిటీ ఏంటి? ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతాన్న తర్వాత ఆయన ఎవరి మీద పోరాటం చేస్తున్నాడు, ఆయన ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది యావత్ తెలుగు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇక ఏదైతే ఈ మార్గదర్శి కేసు తెలంగాణ హైకోర్టులో 2024లో ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. గౌరవ తెలంగాణ హైకోర్టు డిపాజిటర్లకు ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని చెప్పి ఒక పబ్లిక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎటువంటి డిపాజిటర్ నుంచి ఒక ఫిర్యాదు కూడా రాలేదు. 2025 ఆగస్టు 4వ తారీఖున గౌరవ తెలంగాణ హైకోర్టు తీర్పునిస్తూ ఆ కేసును కొట్టివేయడం జరిగింది. 2026 ఆగస్టు 20వ తారీఖున ఇక్కడ కొట్టేసిన కేసుని ఏదైతే ఇందాక మీరు కోర్టు చేసినట్టు ఆ సంస్థ చైర్మన్ చనిపోయినా ఆ సంస్థ మీద ఉన్న అభియోగాలు ఇంకా అంతే ఉన్నాయని చెప్పి ఎస్ఎల్పిని ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పునిచ్చింది? అదేవిధంగా నాకు మీరు కోర్టు చేసినట్టు ఆ రోజు డిపాజిటర్లకి 2591 కోట్ల రూపాయలు చెల్లించడం, అదేవిధంగా ఇంకా క్లెయిమ్ చేసుకొని డిపాజిటర్లు 5.23 కోట్ల రూపాయల డబ్బుని ఎస్క్రో ఖాతాలో ఉంచడం. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పోరాటం చేస్తున్న క్రమంలో ఏ ఒక్క డిపాజిటర్ ఆయనతో ఇంప్లీడ్ అవ్వలేదు మార్గదర్శికి సంబంధించి. ఇందాక బాజీ గారు కూడా చెప్పడం జరిగింది, మార్గదర్శి చిట్ ఫండ్స్ పాడుకుంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల లేట్ అవుతుంది తప్ప ఎగ్గొట్టింది ఎక్కడా లేదు మార్గదర్శి. ఈ ఉన్న చిట్ ఫండ్ కంపెనీలో బెస్ట్ కంపెనీగా మార్గదర్శి ఉంది అని. ఖచ్చితంగా చిట్ ఫండ్ కంపెనీలు ఈ రోజు పాడుకున్న తర్వాత వినియోగదారులు కట్టకపోతే ఏ విధంగా దివాలా తీస్తున్నాయి, తద్వారా మంచిగా కడుతున్న మీలాంటి సురేష్ గారు మీలాంటి వినియోగదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే క్రమంలో ఖచ్చితంగా చిట్ ఫండ్ కంపెనీలు కొన్ని గైడ్ లైన్స్ పెట్టుకుంటాయి. టెక్నికల్ ఇబ్బందులు ఉంటే వాటికి ఏదైతే ఆ డబ్బు వాడుకున్న పాట డబ్బులు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా లేట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి పోరాటం ఎవరి మీద? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని సంతృప్తి పరిచేదానికి ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసిన రామోజీరావు గారు, ఆయన ఈనాడు పేపర్, ఆయన సంస్థల మీద పగ తెచ్చుకునేదానికి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని వినియోగించుకోవటం. అదే విధంగా ఒక 8 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఆయనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి ఏదైతే మార్గదర్శులు ఖచ్చితంగా ఇందాక మీరు అన్నట్టు అంత పెద్ద సంస్థలో కొన్ని లోపాలు జరుగుతాయి, వాటిని నేను కూడా సమర్థించడం లేదు. అట్లాంటి లోపాలు కూడా లేకుండా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా సంస్థ నడపాలని నేను కూడా కోరుకుంటా ఉన్నా. కానీ అట్లాంటి చిన్న చిన్న లోపాలని ఇన్ఫర్మేషన్ ఇది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సిఐడి ద్వారా కేసు నమోదు చేసి మార్గదర్శి అధికారుల్ని, దాంతో పాటు బెడ్ మీద ఉన్న రామోజీరావు గారిని ఏదో ఒక విధంగా ఆ రోజు అరెస్ట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పనిచేశారు, ఏ విధంగా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు, దానికి ఏ విధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు సహకరించారు. ఆయన మాటకు మాత్రం నేను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అయ్యాను అంటాడు, కానీ ఆయన పెట్టే ప్రతి ప్రెస్ మీట్ ఎవరికి వ్యతిరేకంగా ఉంటుంది, ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనేది యావత్ రాష్ట్ర ప్రజలకు తెలిసిన అంశమే. సురేష్ గారు, ఆయన 2014-19 మధ్య ఓ చిన్న క్వార్టర్ బాటిల్ ఒకటి పట్టుకొని వచ్చి ఇది 30 రూపాయలకు తయారవుతుంది, 15 రూపాయలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది, దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతకు అమ్ముతున్నారని మాట్లాడిన స్వయం ప్రకటిత మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు 2019 నుండి 24 మధ్య ఈ రాష్ట్రంలో జరిగిన కల్తీ మద్యం అయితే కావచ్చు, తెలంగాణ మద్యం ఏరులై పారుతున్నప్పుడు కావచ్చు, ఎక్కడ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించలా. వేల కోట్ల రూపాయలు దోచేసి 16 నెలలు జైల్లో ఉండి ఈడీ కేసుల్లో ముద్దాయికున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు కోర్టులో కేసు వేయాలా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. అదేవిధంగా మీరు చెప్పినట్టు ఈ దేశ సంపదని దోచుకొని బ్యాంకులు కగ్గొట్టి విదేశాలు పారిపోయిన వాళ్ళ మీద ఎప్పుడు ఈయన ఫైట్ చేయాల. ఈయన ఫైటింగ్ అంతా రామోజీరావు గారి మీదే, ఈయన కాన్సన్ట్రేషన్ అంతా రామోజీరావు గారి మీదే. ఎందుకంటే వాళ్ళ గురువర్యులు రాజశేఖర రెడ్డి గారికి అభిమతానికి అనుగుణంగా ఆయన కొడుకైన జగన్మోహన్ రెడ్డి గారిని మెప్పించేదానికి ఈయన ఈ 18 ఏళ్ల పోరాటం ఉంది తప్ప ఎక్కడా రాష్ట్ర ప్రయోజనాల కోసమో ఆయన పోటీ చేసి గెలిచిన రాజమండ్రి ప్రజల ప్రయోజనాల కోసం ఏ రోజన్నా ఆయన ఇన్ని పోరాటాలు చేశాడండి? చెయ్యడు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది వాళ్ళకి ఏదైతే అడుగులకు మడుగులొత్తే నాయకుల దగ్గర వాళ్ళని సంతృప్తి పరిచి ఆయనకు కావాల్సిన లబ్ధి ఆయన పొందుతూ ఉంటాడు. ఆయన ఏదో నేను నీతివంతుణ్ణి నిజాయితీవంతుణ్ణి అలాంటి సచ్చీలుడి భూ ప్రపంచం మీదే లేడు ఆయన సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వం మీదో నారా చంద్రబాబు నాయుడు గారి మీద విషయం చిమ్ముతా ఉంటాడు. ఈ రోజు ఇందాక బాజీ గారు చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులు ఇంకా అలానే ఉన్నాయి అని. నేను మీ ద్వారా
రాజీవ్ గారికి కూడా చెప్తా ఉన్నా, ఆయన కూడా ఇంప్లీడ్ కావచ్చు ఈయనలో, ఆయన ఇద్దరు ఇంప్లీడ్ చేసిన కేసులో ఇవన్నీ. ఇప్పుడు ఏదైతే తీర్పు వచ్చిందో ఖచ్చితంగా ఆ తీర్పే దీనికి కూడా అమలవుతుంది. ఎందుకంటే ఒక తీర్పు వచ్చిన తర్వాత అట్లాంటి కేసు ఎక్కడన్నా ఇతర రాష్ట్రాల్లో నమోదైనా ఈ తీర్పును ఉద్ఘాటిస్తూ ఆ కేసులో కూడా తీర్పులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు. ఎవరు అక్కడ ఆపేవాళ్ళు ఎవరు లేరు. మార్గదర్శి మీదో రామోజీరావు గారి సంస్థల మీద వాళ్ళు గత 20 సంవత్సరాలుగా ఈనాడు మీద రామోజీరావు గారి మీద ఏ విధంగా విషం చిమ్ముతారు, విషం కక్కుతారు. ఆయన మీడియా సమావేశం పెట్టినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా మాట్లాడతాడు ఆ ఛానల్ గురించి, ఆ ప్రింట్ మీడియా గురించి అనేది యావత్ రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన అంశమే. ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలని, దోపిడీలని ఆయన బయట పెట్టాడు కాబట్టి ఆయన అందరినీ ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఆయన ఎక్కడా ఎవరిని వదిలిపెట్టిందేం లేదు. ఎందుకంటే మీ ద్వారా నేను బాజీ గారికి కూడా ఒక అంశం చెప్పాలి. 2014 నుండి 19 మధ్య అయినా, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా ఈనాడు పేపర్ లో ఎక్కడైనా మా ఎమ్మెల్యేలు ఏదైనా తప్పిదాలు చేసినా, ప్రభుత్వం ఏదన్నా తప్పుడు నిర్ణయాలు ఏదైనా తీసుకుందని వాళ్ళకి అనిపించినా వాళ్ళు రాస్తూనే ఉన్నారు. ఎక్కడా ఎవరిని వదిలిపెట్టిందేం లేదు. వాళ్ళేమి మాకేం వాళ్ళు భజనేం చేయటం లేదు. ఎందుకంటే ఇంత ట్రాన్స్పరెంట్ గా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతుల కోసం ఉద్యోగ కల్పన చేస్తున్నా అక్కడక్కడ కొన్ని చిన్న తప్పులు జరుగుతూ ఉన్నాయి. ఆ తప్పుల్ని ఆ పేపర్, ఆ ఛానల్ ఎత్తి చూపుతూనే ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఆ పేపర్ నో, ఆ ఛానల్ నో, రామోజీరావు గారినో ఒక ఏమంటారు వాటిని ప్రత్యర్థిగా చూస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ ద్వారా ఆయన మీద కక్ష సాధింపు చర్యలకు దిగాలి అనే వాళ్ళ ఆలోచన. ఇన్ని సంవత్సరాలు ఈ పోరాటం, అది తప్ప ఇక్కడ ఇంకో విషయం ఏమీ లేదు. ఇంకోటి మీరు చెప్పారు, ఏదైతే డిపాజిటర్లకు ఇబ్బంది జరిగిందా, డిపాజిటర్లు కోర్టుకు వెళ్ళారా, డిపాజిటర్లకు డబ్బులు ఎగ్గొట్టారా, రెండోది ఆర్బీఐ రూల్స్ వ్యతిరేకంగా ఎక్కడైతే వచ్చిన డిపాజిట్లను వాళ్ళు వేరే సంస్థకి వాటిని వాళ్ళు కొనసాగించారా అంటే, సురేష్ గారు మీ ద్వారా అడుగుతా ఉన్నా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని, ఎన్ని సూట్ కేసు కంపెనీలు పెట్టి తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. ఉండవల్లి అరుణ్ కుమార్ స్వయం ప్రకటిత మేధావి, ఎందుకు ఒక కేసు వేయలేదు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ? అంటే ఇతని దృష్టిలో జగన్మోహన్ రెడ్డి సత్యసాయిబాబానా, షిరిడి సాయిబాబానా, ఒక్క రామోజీరావు గారు మాత్రమే దుర్మార్గుడా? అంటే వీళ్ళ నాటకాలు, వీళ్ళ తెలివితేటలు, వీళ్ళు ఏ విధంగా రాష్ట్ర ప్రజల మీద రుద్దుతారు, వీళ్ళ అవసరాలు ఏ విధంగా తీర్చుకుంటారు. ఈ స్వయం ప్రకటన మీద అవి ప్రెస్ మీట్ పెడితే ఎవరి మీద విషయం చెబుతారు రాష్ట్ర ప్రజలందరూ తెలిసిన అంశమే. ఇప్పటికైనా వీళ్ళు ఇట్లాంటి నికృష్ట ఆలోచనలు మానుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళని కోరుతా ఉన్నా. ఇక ఆయన కూడా ఇక ఆయన కూడా అలసిపోయాడండి, అలుపు వచ్చేసింది. కానీ 20 సంవత్సరాల పాటు చేస్తే ఏం సాధించాడు, ఏం సాధించింది ఏం లేదు అక్కడ.